దేవుని బిడ్డలారా, అందరికి వందనాలు. అందరు బాగున్నారా? దేవునికి మా కృపను బట్టి మీరందరు చేసిన ప్రార్థన వల్ల కొద్దిగా నేను బాగున్నాను. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న దినమైతే అసలు ఎంత సీరియస్గా ఉందో, కానీ దేవుడు తన కృప చేత నాకు క్షేమించాడని నమ్ముతా ఉన్నాను. ఈ అందరి ప్రార్థన వలన దేవుడు నన్ను స్వస్థపరిచాడని నమ్ముతా ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈరోజు మరి 26వ ఉదయకాలం దేవునికి కృపను బట్టి మేము పలకరించడానికి మళ్ళీ నేను ముందు వచ్చి ఉన్నాను. మరందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఈరోజు మీ ముందును ఒక చక్కటి వర్తమానాన్ని లేక ఒక వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలి, గ్రహించాలని కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. అదే హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాట నేను చదివి వినిపిస్తాను. దానిలో నా మాటలు కొన్ని అర్థం మీకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. ఆ మాట ఏముందంటే, చెట్టునకు మంచున్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగున్నట్లు అతడు అభివృద్ధి పొందును, లెబనోను పర్వతం మీద దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల్ని రాయించి ఉంచాడు. చెట్టు అనగా మానవుడు, మంచు పరిశుద్ధాత్మ దేవుడు. చెట్టుకు నీళ్ళెంత అవసరమో, ఒకవేళ నీళ్ళు లేకపోతే, వర్షం లేకపోతే మంచు అయినా అంత అవసరం. ఒకవేళ నీళ్ళే వర్షం లేకపోతే మంచైనా పడాలి. మంచు అనేది గొప్ప అభిషేకం అండి. ఎందుకంటే ఒకళ్ళ చిగురు లేని చెట్టుకి, మోడైన చెట్టుకి ఒకళ్ళ వర్షం కానీ నీళ్లు కానీ ఒకరు లేకపోతే, ఆకాశం నుండి మంచు కానీ పడినట్లయితే ఆ చెట్టు చిగురిస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు చెట్టు అని గ్రహించు. ప్రభువారు చెప్పారు. ఎందుకంటే చెట్టు అని మాట ఎందుకు చెప్పాడు? దావీదు ఒక మాట అన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని అన్నాడు. కాబట్టి మనం చెట్లని గ్రహించాలి. అలాగే 1వ కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండునన్న మాట కూడా మనకు తెలుసు. కాబట్టి మనం చెట్టు అన్నమాట. చెట్టుకి ఇప్పుడు కూడా అది నీళ్ళైనా ఉండాలి, వర్షమైనా ఉండాలి, మంచైనా ఉండాలి. సరే, ఈ నీళ్లు వర్షం రెండు రాలేదనుకోండి, మంచైనా పడాలి. మంచు అనేది దేవుని ఆత్మ అభిషేకం అని అర్థం. ఎప్పుడైతే అభిషేకం మంచు అనేది పడిందో వాళ్ళు చిగురించగలరు. ఎందుకంటే పువ్వు పూయగలడు, కాయలు కాయగలడు, ఫలభరితంగా ఉండగలడు. కాబట్టి ఈ ఉదయకాలంలో నువ్వు చెట్టు, నీ మీద పడేది ఆత్మ అని మంచు. ఎప్పుడైతే మంచు పడుతుందో ఈ గొప్ప అభిషేకం నువ్వు పొంది ఉంటావు. కాబట్టి నీళ్ళొచ్చి పువ్వులు పూయటం కానీ, కాయలు కాయటం కానీ ఇవన్నీ కూడా కనబడతాయి. ఈ పువ్వులు కాయలంటే ఆత్మలు ఫలించడం, అనేక మందికి దేవునికి సువార్త చెప్పడం ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇంకో మాట కూడా అన్నాడు అనమాట, తామర పుష్పం పెరుగున్నట్లు అతను అభివృద్ధి నొందును. తామర పుష్పం అనగా ఏంటో తెలుసా అండి? తామర పుష్పం ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది. ఎందుకంటే తామర పుష్పం అంటే కలువ పువ్వు. ఈ కలువ పువ్వు అనేది నీటిలో ఉంటుంది. నీటిలో ఈ పువ్వు ఎప్పుడైతే ఉంటుందో అది వికసిస్తుంటుంది, అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. అర్థమైందండి? అది నీటిలో ఉన్న కూడా ఆ లోక సంబంధమైన నీళ్ళు దాన్ని అంటుకోదండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఒక విధంగా చూడాలంటే నీరు దేవుని వాక్యం అండి. ఈ వాక్యం ఎప్పుడైతే ఈ తామర పుష్పం ఉంటుందో అది పెరుగుతుంది, ఎదుగుతుంది. ఏమండి? తన ముఖములో దైవ కళ ఉంటుందండి. కాబట్టి మీరు చెట్టే కాదు, తామర పుష్పం కూడా అని దేవుడు చెప్పాడు. తామర పుష్పం ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతుంది. ఆత్మలో అభివృద్ధి, ప్రార్థనలో అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి, ఏమండి, ఉపవాసంలో అభివృద్ధి, అన్ని విషయంలో అభివృద్ధి చెందటం అనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం అండి. ఆ లెబనోను పర్వతం మీద వాళ్ళు వేలు తన్నట్లు వారు తమ వ్రేలు తన్నుదురు అన్నారు. వ్రేలు తన్నటం అంటే విశ్వాసం అండి. చూడండి, లెబనోను పర్వతం మీద చెట్టు ఉందట. చెట్టు మనమైతే ఎంత పెద్ద చెట్టు నిలబడాలంటే చెట్టుకు వ్రేలు ఉండాలి. వ్రేలు అనగా విశ్వాసం.
విశ్వాసం అనే వేలు మనకు ఎప్పుడైతే ఉందో మనం చాలా చక్కగా ఎదగలం, పెరగలం, కొమ్మలు రమ్మలై పుయ్యలు పూయగలమండి. కాబట్టి శ్వాసం అనే వేరు నీకు ఉండాలి. అప్పుడే ఆ చెట్టు బాగుంటుంది, ఆ మొక్క బాగుంటుంది, తామర పుష్పం బాగుంటుంది, ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఆ చెట్లో నుంచి ఫలాలు మనకు వస్తాయి. ఈ ఫలాలు ఆహారంలోకి పనికొస్తాయి, ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి ఉదయ కాలంలో హోషేయ గ్రంథం ఈ 14 అధ్యాయంలో 5వ వచనంలో మాటను బట్టి కొన్ని విషయాలు మాత్రమే వివరించారు. కాబట్టి వీటిని గ్రహించండి, తెలుసుకోండి, దాని ప్రకారంగా జీవించండి. నువ్వు మాత్రం చెట్టు అని గ్రహించు. రెండోది తామర పుష్పం అని గ్రహించు. రెండవది చెట్టుకు వేరున్నట్లు విశ్వాసం అనే వేర్లు నీకుండాలని గ్రహించు. ఎప్పుడైతే కలిగి నువ్వు ఉంటావో చాలా బాగుంటావు. ఆత్మీయ జీవం ఎదుగుతుంది, చక్కగా ఉండగలవు, ముందుకు సాగగలవు, ఆత్మిక బలపడగలవు. ఇంకా కొంతమందికి నువ్వు దేవుని గురించి చెప్పగలవు. అలాంటి కృప మీకు తోడై ఉండాలని, మీరు కూడా ఇలా మాట్లాడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఉదయకాలంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. చిన్న మాటను వివరించి ఉన్నాను. ఎవరైనా ప్రభావాలకు అర్థం చేసుకునే మనస్కులో వారికి దయచేయండి, గ్రహింపు వారికి దయచేయండి. దీవించండి, ఆస్వాదించండి. ఈ దినమంతా మీ సన్నిధి మీ తోడుంచండి. మీ కృప, మీ కనికరం ఉంచండి. మీ బలమైన అభిషేకాన్ని బిడ్డలతో ఉంచు తండ్రి. వారి చెట్టని అయ్యా మంచు పరిశుద్ధాత్మ అభిషేకం అని. అవును నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి కొన్ని విషయాలు వివరించడం జరిగింది అయ్యా, అది అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే భాగ్యం వారికి దయచేయండి తండ్రి. ఆత్మ లేకపోతే దేవా బిడ్డల ఆత్మ పొందుకునే భాగ్యం వారికి దయచేయండి ఆయన తండ్రి. నీరు లేకపోతే వాక్యమైన నీరు ప్రభా వాళ్ళు జురుకునే భాగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవనకరంగా, ఆశీర్వాదకరంగా అయా ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను తండ్రి నాయన మీరు తండ్రి నాయన తండ్రి మార్చి వారి జీవితాలు సరిచేసిన ఆయన ముందుకు సాగే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి అయా, మీరు దర్శించండి, నడిపించండి తండ్రి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 2 నిమిషాలు.